ఒకే పార్టీ ఒకే జెండా అయినా వారి మధ్య తరచూ వివాదాలే. తానే నెగ్గాలనే పంతం ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తోంది. ఆ నేతల వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఎక్కడా రాజకీయం? వాచ్ దిస్ ఎక్స్ న్యూస్ స్టోరీ. తెలంగాణలో నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వచ్చాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితల మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్కి చేరింది. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా వారిద్దరి మధ్య వర్గపోరు మాత్రం తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు. తరచూ ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ వివాదాస్పదంగా మారేది. ఆ తరువాత సరిత బీసీ నినాదం పుచ్చుకొని గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కారు దిగి కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో పోటీ చేశారు. ఆమె గెలుపు ఖాయమని భావించారు. కానీ బంగ్లా కుటుంబ పెద్దలు కల్పించుకొని చివరి క్షణంలో అంచనాలు తారుమారు చేశారట. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన సరిత ప్రత్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధిష్టానం పార్టీ తరపున ఆమెకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో సరిత తన క్యాడర్ను మరింత పెంచుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఆమె తన తడాఖా ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే వర్గీయులను అక్రమంగా కేసుల్లో ఇరికించారట. రాజకీయంగా సరిత చేస్తున్న దాడిని తట్టుకోలేకపోయారట ఎమ్మెల్యే బండ్ల. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఆయనకు మైనస్గా మారిందట. అందుకే బండ్ల అప్పట్లో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. మంత్రి జూపల్లి సహకారంతో బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడాన్ని మొదటి నుంచి సరిత ఆమె క్యాడర్ వ్యతిరేకిస్తూ వచ్చింది. అధిష్టానం పెద్దలు సర్ది చెప్పడంతో కొంత వెనక్కి తగ్గినా తరువాత ఆ ఇద్దరి మధ్య వైరం షరామామూలయ్యింది. ఆ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా నాదంటే నాదే నడవాలంటూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సరిత తన హవా నడిపించుకునేందుకు అనుకూలమైన పోలీస్ అధికారులను నియమించుకున్నారనే ఆరోపణలు బండ్ల వర్గం నుంచి వినిపిస్తున్నాయి. మరోపక్క మంత్రి జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారని, ప్రాజెక్టు సందర్శన సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సరితకు సమాచారం ఇవ్వలేదంటూ మంత్రి కాన్వాయ్కి అడ్డు తగిలి నిరసన తెలిపారు సరిత వర్గీయులు. పరిస్థితి చక్కదిద్దేందుకు మంత్రి కాస్త వెనక్కి తగ్గారు. సరిత ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించి ప్రాజెక్టు సందర్శనకు వెంట తీసుకెళ్లారు. ఇక గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సరిత వర్గానికి రావాలని ఆమె అధిష్టానం వద్ద పావులు కదిపారు. కానీ ఎమ్మెల్యే బండ్ల అనుచరుడికి చైర్మన్ పదవి కట్టబెట్టడంతో సరిత వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందనే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు జెడ్పీ చైర్పర్సన్ పదవీకాలం ముగియడంతో అధికారిక కార్యక్రమాలకు సరిత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇదే అదనుగా మంత్రి అండదండలతో ఎమ్మెల్యే తన పవర్ ఏంటో చూపిస్తున్నారని నడిగడ్డ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రాజకీయ రచ్చ ఆ ఇద్దరి నేతల మధ్య ఇలానే కొనసాగితే రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.